సోలో గైస్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈ రోజు మా టాపిక్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి దాని గురించి మీకు క్లియర్ గా అయితే తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ కొత్త చూస్తాం మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇండియాలో మనకి ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చేసి 1949 నవంబర్ 26 రోజున అయితే మనకి ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసింది. అలాగే మనకు ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో దాని గురించి అయితే మీకు క్లియర్ గా తెలుగులో అయితే చెప్తాను. ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుకుమార్ సింగ్ అయితే మనకి ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ అయితే అయ్యారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు అప్పట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ఎన్ని లోకసభ సీట్లు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో నేను దాని గురించి అయితే క్లియర్ గా చెప్తాను. మనకు వచ్చేసి లోకసభ సీట్స్ వచ్చేసి 489 లోకసభ సీట్స్ అయితే ఉన్నాయి. అక్రాస్ మనకి 401 నియోజకవర్గంలో 489 లోకసభ సీట్స్ అయితే మనకి ఉండడం జరిగింది. అలాగే 314 నియోజకవర్గంలో ఒక్క సభ్యునితో, అలాగే 86 నియోజకవర్గంలో ఇద్దరు సభ్యులు ఎస్సీ ఎస్టీ వారితో, ఒక్క నియోజకవర్గంలో ముగ్గురు సభ్యులతో ఎలక్షన్స్ అనేది మనకు అప్పట్లో ఏర్పాటు అయితే చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని ఓట్లు ఎన్ని ఓట్లు పోలింగ్ అయ్యాయి, అలాగే ఆ ఓటింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, అలాగే మనకి ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎంతమంది పోటీ చేశారో దాని గురించి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేనైతే ఈ వీడియోని మీకు షార్ట్ టైంలో ఫుల్ కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్ టైంలో మీకు ఫుల్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనిపిస్తేనే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనకి 1949 క్యాండిడేట్స్ అయితే పోటీ చేశారు. అలాగే ఈచ్ క్యాండిడేట్ యాడ్ ఏ సపరేట్ కలర్ బాక్స్, అలాగే వాళ్ళకి ఒక సింబల్, అలాగే వాళ్ళ నేమ్ అనేది ఒక బాక్స్ అయితే ఇచ్చారు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటంటే ఒక క్యాండిడేట్ కి ఒక బాక్స్ ఇచ్చారు, అలాగే ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చారు, ఆ కలర్ కి తగ్గట్టు ఒక సింబల్ అయితే ఇచ్చారు. అలాగే ఏ క్యాండిడేట్ పోటీ చేశారో ఆ క్యాండిడేట్ నేమ్ అయితే ఆ బాక్స్ అయితే మనకి స్టిక్కర్ అయితే వేశారు. ఇలా అయితే మనకి ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ అనేవి ఇలా జరిగాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈవీఎం మిషన్స్ ఉన్నాయి. అప్పట్లో అయితే మనం ఒక బాక్స్ అనేది ఇచ్చి ఆ బాక్స్ కి మనకు తగ్గట్టు ఒక కలర్ ఇచ్చి దాని తర్వాత మనకు ఒక సింబల్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనకి మనకి ప్రజలు ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు ఎట్లా ఓటేసారో దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా ఓటేసారంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ అనేది 3.8 lakhs పేపర్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే యూజ్ చేసింది. ఫస్ట్ టైం ఇండియాలో ఎలక్షన్ జరిగినప్పుడు 3.8 lakhs పేపర్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే యూజ్ చేసింది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎంతమంది ఓటర్స్ కి రిజిస్ట్రేషన్ అయ్యారో దాని గురించి ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చేసి 173 మిలియన్స్ పర్సెంటేజ్ అయితే మనకు ఓటర్స్ అయితే ఉన్నారు. 173% అయితే మనకు ఓట్లు వేయడానికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనకు టోటల్ పాపులేషన్ ఎంత? మనకు అప్పట్లో టోటల్ పాపులేషన్ ఎంత? ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ జరిగేటప్పుడు మన టోటల్ పాపులేషన్ ఎంతనో మీకు క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ జరిగేటప్పుడు టోటల్ పాపులేషన్ వచ్చేసి 361 మిలియన్స్ అయితే టోటల్ పాపులేషన్ ఉన్నారు గైస్. 361 మిలియన్స్ 361 మిలియన్స్ అయితే టోటల్ పాపులేషన్ ఉంటే మనకి ఇక్కడ ఎన్ని ఓట్లు పోలింగ్ అయ్యాయంటే 173 మిలియన్స్ ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. 173 మెంబర్స్ మాత్రమే ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. టోటల్ పాపులేషన్ వచ్చేసి 361 మిలియన్స్. కానీ ఇక్కడ చూస్తుంటే పార్టిసిపేట్ చేసింది 173 మిలియన్స్ ఓన్లీ మనకి ఎలక్షన్స్ లో అయితే పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఏం మాత్రం తెచ్చామట మనం వచ్చేసి పోలింగ్ ప్లేసెస్, పోలింగ్ ఎక్కడెక్కడ జరిగింది, అలాగే ఏ సమయంలో జరిగిందో దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు మన వీడియోని ఇక్కడ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టి కొంచెమైనా ఎఫెక్ట్స్ మీకు నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేశానని, నేను వీడియోలో మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో అయితే ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ పోలింగ్ ప్లేసెస్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 1951 ఫిబ్రవరిలో అయితే మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లో ఫస్ట్ ఎలక్షన్స్ ఎందుకు జరిగాయంటే వాతావరణం అంటే మనకి వెదర్ కండిషన్ బట్టి ఎలక్షన్స్ అయితే చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్స్ అయితే ముందుగానే పెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని ఓట్లు పోలింగ్ అయ్యాయి, టోటల్ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్ని ఓట్లు పోలింగ్ అయ్యాయో దాని గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1,96,084 ఓట్స్ అయితే మనకి పోలింగ్ అయ్యాయి. అందులో సపరేట్ ఉమెన్స్ ఎన్ని ఓట్లు వేశారో దాని గురించి అయితే క్లియర్ చేస్తాను. మహిళలు ఎంత పర్సెంటేజ్ ఓట్లు వేశారో దాని గురించి కూడా మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 27,527 మెంబర్స్ అయితే ఉమెన్స్ అయితే మనకి
ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. మనకు 27,527 ఓట్స్ అయితే పోలింగ్ అయితే చేశారు ఉమెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఎవరు గెలిచారు, ఏ పార్టీ గెలిచారు, ఆ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని సీట్స్ గెలిచారు, దాని గురించి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండియాలో ఫస్ట్ గెలిచిన పార్టీ ఏదో కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే ఇండియాలో ఫస్ట్ అనేది గెలిచింది. ఎంత మెజార్టీతో గెలిచిందంటే 45% ఓట్ పర్సెంటేజ్ తోటి అయితే గెలిచింది. అలాగే 364 సీట్స్ 364 సీట్స్ అయితే సాధించింది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సోషలిస్ట్ పార్టీ అయితే 11% ఓట్స్ మెజార్టీ తోటి అయితే ఆ పార్టీ అయితే ఉంది. అలాగే 12 సీట్స్ అయితే గెలిచింది. మనకి ఈ లెక్క ప్రకారం చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇండియాలో ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఎలక్షన్స్ లో విన్ అయిందని ఈ లెక్క ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఎలక్షన్స్ లో గెలిచింది. ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరో నేను చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నెహ్రూ గారు అయితే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ప్రైమ్ మినిస్టర్ గా పోటీ చేసిండు. పోటీ చేసిన తర్వాత మనకు 45% ఓటు మెజారిటీ తోటి మన మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నెహ్రూ గారు అయితే మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే అయ్యారు. ఇక్కడనే ఈ వీడియో అయితే అయిపోయింది guys. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. అలాగే మీకు ఏమన్నా మిస్టేక్స్ అనిపిస్తే మాత్రం మీ వీడియోలో ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి అయితే ఈ న్యూస్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇట్లా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి ఇండియన్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయో ఖచ్చితంగా ఒక క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ క్వశ్చన్స్ కి తగ్గట్టే నేనైతే ఈ టాపిక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రిపేర్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మాత్రం ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.